గాక మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వాయిస్ రావట్లేదు. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారా? అసలు దేవునికి స్తోత్రం. దేవుడు మనకి దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆనందం అనుగ్రహిస్తారని చెప్పారు కాబట్టి బయట గేట్ దగ్గర బాధలన్నీ వదిలేసి రావాలి ఇక్కడికి. హల్లెలూయా. రెండోది ఏంటంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. సో దేవుడు అలాగే మీ నోటి నిండా నవ్వుని ఆనందాన్ని కలిగజేయాలని ప్రార్థిస్తున్నాను, దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సో ప్రీవియస్ వీక్స్లోని మనం ఒక పోర్షన్ ధ్యానం చేస్తున్నాం. ఎవరికైనా గుర్తుందా? కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసినట్టు చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం వెరీ గుడ్. 47వ అధ్యాయం. దాంట్లో కొన్ని మనం ధ్యానం చేసాం కదా, పోనీ అవేనా గుర్తున్నాయా? మీలో మీరు చెప్పుకోండి, నాకు వినబడతలేదు. తమ్ముడు వాళ్ళు కూడా మైక్ ఇస్తే బెటర్ ఏమో. లోతులు అవన్నీ లోతులే. ఇంకా అది మందిరం కదా. ఓకే, అంటే మా సెకండ్ స్టెప్ వచ్చేసి మందిరం కోసం చెప్పాం. మందిరంలో ఎవరెవరు ప్రార్థన చేస్తారు, ఎలా జయం పొందుకున్నారనే దాంట్లోనే ఎస్తేర్ గురించి చెప్పాం. రైట్. ఇంకోటి కూడా చెప్పాం. ఓకే, క్లూ చేస్తాను మీకు, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎంతమంది మందిరికి నడిచి వచ్చారు? అప్పుడు నేను దేని గురించి చెప్పాను మీకు అర్థం కావాలి, దాని గురించి చెప్తారని చెప్పాను నేను. నడత గురించి చెప్పాను నేను. అంటే 3 విషయాలు దాంట్లో మనం నేర్చుకున్నాం మనం. సో అంటే నేను నేర్చుకుంటున్నాను, నేను నాకేదో వచ్చాను కాదు. ఇప్పుడు ఇంకోటి కూడా నేర్చుకుందాం. దాంట్లో ఇంకేం నేర్చుకోవడానికి ఉన్నాయంటారా? బైబిల్ పెద్ద జ్ఞానండి, ఎంత చదివినా కొలతగా వస్తూ ఉంటుంది కదా. రండి చూద్దాం. మీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయంలోని 1-2 వచనాలు గబగబా చదివేయండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి 2 వచనాలు గబగబా చదివేయండి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన ఇక మంచి సమయం బట్టి భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఆగస్టు మాసంలోని ఆఖరి ఆదివారం వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి సజ్జు లెక్కలో కాపాడిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇక ఆరాధనలో మీరు తోడుగా నడిపిస్తున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయం మీ వాక్యమో ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మిక్సులు చాటును మరుపరచండి. నా ద్వారా మాతో మీరు మాట్లాడండి, మీకు ఆత్మకార్యం జరిగించండి, మీరే మహిమ పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు మొదటి 2 వచనాల్లోని ఒక్క మాట చాలా రిపీట్ అవుతూ వచ్చింది. ఆ మాట గమనించారా మీరు? దేవుడు ప్రవక్తని గుమ్మం దగ్గరికి తీసుకొచ్చారు. గుమ్మం దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ గుమ్మం చుట్టూ కూడాను గుమ్మం దగ్గర తీసుకొచ్చి చుట్టూ తిప్పారు. రైట్? చదివారా? బైబిల్ చూసారా, చదివారా? చెప్పాలి. ఓకే, ఇక మీకోసం చిన్న మందిరం తయారు తీసుకొచ్చింది. పేర్లు ఎట్టకండి, నవ్వకండి, జస్ట్ ఐడియా కోసం. ఇది తూర్పు గుమ్మం కనబడుతుంది కదా, ఈ తూర్పు గుమ్మం. ఇది ఫస్ట్ దేవుడు ప్రవక్తని తూర్పు గుమ్మం దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చుట్టూ తిప్పారు కదా. చుట్టూ తిప్పి మళ్ళీ తూర్పు గుమ్మం దగ్గరికి తీసుకొచ్చారు. తూర్పు గుమ్మం దగ్గర తీసుకొచ్చినకి ఈరోజు టాపిక్ ఓన్లీ గుమ్మమే, అందుకే ఓన్లీ గుమ్మాల గురించి చెప్తాం. తర్వాత ఇవి రివర్లాగా తయారు చేస్తాను అనమాట.
కాబట్టి రివర్ల గురించి తర్వాత చూద్దాం మనం. ఫస్ట్ ఏంటి, తూర్పు గుమ్మం దగ్గర తీసుకొచ్చారు, మరలా చుట్టూ తిప్పి కూడా లాస్ట్లోకి తూర్పు గుమ్మం దగ్గరికే తీసుకొచ్చారు. అలాగే ఉంది అక్కడ మొదటి 2 వచనాల్లోని. చదివారా, చూసారా? నన్ను అందుకనే చదివారా? సమాధానం చెప్పట్లేదు. అందరు ఇక్కడ ఉన్నారా? ఓకే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు గుమ్మం గురించి మనం మాట్లాడుకుందాము. బైబిల్ గ్రంథంలోని గుమ్మం గురించిన అనేకమైన విషయాలు దేవుడు బోధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రాముఖ్యంగా మరి లోతైన అర్థాలు కాకుండా అవుట్లైన్ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మందిరపు గుమ్మం దగ్గరకు దేవుడు ఒక ప్రవక్తను తోడుకొని వచ్చారని చెప్పినప్పుడు గుమ్మం తాలూకా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి మనం చూద్దాం. యాక్చువల్గా మన అందరి ఇంట్లోని గుమ్మాలు ఉంటాయి. పల్లెటూరులోని గుమ్మాలకి ద్వారబంధాలు కూడా అంటారు, ద్వారం అంటారు. ఇక్కడ మరి ఏమంటారు నాకు తెలియదు, ఇక్కడ కూడా గుమ్మం అంటారు అనుకుంటున్నాను నేను. సో గుమ్మం అనేది ఏంటి, బయట అది ఏది లోపలికి ప్రవేశించకుండా లోపల ఉన్నది క్షేమంగా సురక్షితంగా ఉండే రీతిగా చేసేది గుమ్మం. అంటే దానికి తలుపులు వేసి మనం చక్కగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం, మనల్ని మనం, లేకపోతే మన యొక్క వస్తువులు కానీ ఏదైనా. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తాలూకా ఉపయోగం. అది బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు దేవుడు ఈక గుమ్మం దగ్గరికి తీసుకుని వచ్చారు కదా. ఈ మందిరపు గుమ్మము పర్టికులర్గా ఇక్కడ రాస్తున్నారు, తూర్పు ముఖంగా ఉండెను అని రాస్తున్నారు. సో తూర్పు బైబిల్ గ్రంథంలోని ఏంటి చెప్తోంది మనకి అని చెప్పినప్పుడు యాక్చువల్గా మనకి 4 దిక్కులు, తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ. అయితే తూర్పుకి ప్రాధాన్యత ఏంటంటే తూర్పు గుమ్మంలోని సూర్యుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. సూర్యుడు ఉదయిస్తారు. కాబట్టి ఆ సూర్యుడు ఉదయించినప్పుడు దేవుని లేఖనము ఏంటి తెలియచేస్తుంది, ఈ యొక్క దినాన్ని గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని తాలూకా సన్నిధి, ప్రసన్నత, ఆ గుమ్మం చోట్లన్నీ దేవుని తాలూకా శక్తి ఏ రీతిగా పని చేస్తుంది అనేది మన బైబిల్ గ్రంథం ద్వారా మనం చూద్దాం మనం. సో ఫస్ట్ ఒకవేళ మనం తూర్పే చూసుకునేటప్పుడు తూర్పు దగ్గర రాగానే ఫస్ట్ సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తారు. కాబట్టి మన దేవుడు కూడాను సూర్యుడు, నీతి సూర్యుడు. కాబట్టి ఆయన నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ అది మనం చూసుకుందాం మనం. మలాకీ గ్రంథంకి రండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలోని 2వ వచనము చదవాలి. మళ్ళా నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదురు. చాలండి, ఈ మాట నాతో చెప్పండి. నీతి సూర్యుడు ఉదయించును. ఇప్పుడు నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ ఎట్లాంటి మార్పులు వస్తాయన్నది అక్కడ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం గురించి చెప్తున్నారు. రెండవది మరి క్రొవ్విన దూడలు ఎలాగైతే గంతులు వేస్తూ ఉంటాయో అలాగా గంతులు వేస్తారు అని చెప్తున్నారు. అలాగా గంతులు వేయాలి అని అనుకునేటప్పుడు ఆ గుమ్మం దగ్గరికి ఎలాంటి పరిస్థితుల్లోని ఎలాంటి వ్యక్తులు వచ్చేసినప్పుడు ఎలాంటి మార్పులు వస్తే ఆ యొక్క వ్యక్తి గంతులు వేస్తారు, అవునా కాదండి? మనందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే శృంగారమైన దేవాలయం దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక వ్యక్తి ఉండేటప్పుడు ప్రతిరోజు అక్కడ రాస్తున్నారు, ప్రతి దినము అని రాస్తారనమాట. అపోస్తలులు రాసిన కార్యాలోని 3వ అధ్యాయం దగ్గరికి ప్రతి దినము కూడాను ఆయన్ను కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు, భిక్ష మడుకోవడానికి కూర్చోబెడుతున్నారు ఆయనకి. కానీ ఏ రోజైతే ఆయన యొక్క జీవితంలో దేవుడు కార్యం చేశారో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అతను గంతులేసుకుంటూ నడుచుచూ పరిగెత్తుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని తలకి ఆలయంలోకి వచ్చారు. హల్లెలూయా. అంటే దేవుడు కార్యం చేస్తేనే కదా అలా జరిగింది. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడాను దేవుని సన్నిధానానికి, దేవుని దగ్గర గుమ్మం దగ్గరికి, దేవుని ప్రజెన్స్లోకి ఎవరెవరు ఎలాంటి పరిస్థితులకు వచ్చినప్పటికీ దేవుడు కార్యాలు చేస్తారు అని తెలుస్తోంది. సో యేసు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన ఈ లోకంలోని పరిచర్య చేశారు. పరిచర్య చేస్తున్న నేపథ్యంలోని అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన దగ్గరకు ఎలాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళ యొక్క జీవితంలో కార్యాలు ఏం జరిగాయి ఒకసారి మనం చూద్దాం. మనం మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంలోని 29-30 వచనాలు.
ఆ, కుంటివారు. ఉమ్, చాలండి. ఆఖరి మాట చూడండి, 31 వచనంలోని ఆఖరి లైన్ ఒక మాట ఉంటుంది. జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపరచరి. హల్లెలూయా. అంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు, వాళ్ళందరూ బాగుపడినప్పుడు వాళ్ళందరూ దేవుణ్ణి మహింపరుస్తున్నారు. అంటే క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు క్రొవ్విన దూడకు ఎలాగ ఆరోగ్యం ఉంటుందో, ఎలాగ ఆనందం ఉంటుందో, ఎలాగ సంతోషం ఉంటుందో, మన జీవితంలో మనకి ఏది అవసరమో ఆ కార్యం దేవుడు జరిగించినప్పుడు మాత్రమే మనము సంతోషంగా ఉండగలము. కాబట్టి ఇక్కడ తూర్పు గుమ్మము అయిన తూర్పుకి ఒకవేళ దేవుణ్ణి మనం సాదృశ్యంగా తీసుకునేటప్పుడు, దేవుని దగ్గరికి రాబడిన ఎలాంటి రకములైన మనుషులు పరిస్థితులు ఉండేటప్పటికీ కూడా దేవుడు వారందరినీ కూడా సంతోష భరితులుగా మార్చినట్లు చూద్దాం. ఇంకా తూర్పులో ఏమున్నాయి ఇంకొక మాట చూద్దాం మనం. ఆదికాండంకి రండి. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును అంటున్నాడు. ఆ యొక్క ఏదెన్ను దేవుడు ఎలాగా చేశారు అని మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలోని అన్ని రకాలైన పక్షులు, తర్వాత ఇంకా దేవుడు మంచి మంచి ఆ ఫ్రూట్స్ ఉన్న ఫలవృక్షాలు అన్నీ కూడా దేవుడు తయారు చేశారు. కాబట్టి సింపుల్గా దానికి సంబంధించిన ఒక మాట ఏంటంటే మొదటి అధ్యాయంలోని 31వ వచనము. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అంటున్నాడు. ఏదైనా వనము చాలా మంచిగా ఉండెను, తినడానికి, చూడడానికి, అనుభవించడానికి, ప్రొటెక్షన్ విషయంలోని, ప్రొవిజన్ విషయంలోని, ఆధ్యాత్మికమైన విషయంలోని అన్ని విషయాల్లో కూడాను చాలా మంచిదిగా ఉంది. ఎందుకనంటే ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి ఆ యొక్క ఆదంతోటి హవ్వతోటి సంచరించడము, వాళ్ళతోటి సంభాషించడము అనేది మనం చూస్తున్నాము. అంటే క్లియర్గా అక్కడ దేవుని తాలూకా ప్రెజెన్స్, దేవుని తాలూకా సన్నిధి మనం చూస్తున్నాం మనం. అంటే ఈ యొక్క దినాన్ని తూర్పున ఏదైనా తోట దేవుడు వేసి ఆ తోట అంతా కూడాను చాలా మంచిగా ఉండాలని దేవుడు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అంతలాగా వేశారు. సో ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు చాలాసార్లు కూడాను ఒకప్పుడు చాలా మంచిగా ఉండి ఆ తర్వాత కాలంలోని ఏదో విషయాల్లోని పాడైపోయిన వాళ్ళు ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో కూడా అనేక మంది మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మరలా దాన్ని బాగు చేసినప్పుడు, నీతి సూర్యుడిగా ఆయన బాగు చేసినప్పుడు అలాగా వచ్చే మార్పులు ఏంటి ఒకసారి మనం చూద్దాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యం స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాన్ని ఎడారి భూములు యెహోవా తోట వలె నగినట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మరలా ఏం చేస్తున్నారంటే పునరుద్ధరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు బాగు చేసే దేవుడు, ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు. అది ఆధ్యాత్మికమైన ఆరోగ్యం అవనియండి, శారీరక పరమైన ఆరోగ్యం అవనియండి, దేవుడు దాన్ని బాగు చేసే దేవుడే అన్నాడు. రెండవది మనం చూసుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన పునరుద్ధరించే దేవుడు. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లోని కోల్పోవడం, పాడైపోవడం ఇవన్నీ ఉంటాయో, నాశనం అయిపోవడం, ఇలాంటివన్నిటిని చూసినప్పుడు దేవుడు మరల వాటి అన్నిటిని కూడాను బాగు చేసే దేవుడే అన్నాడు. సో ఇప్పుడు నీతి సూర్యుడిగా మరి ఇంకొక 3వ మాట మనం చూసినప్పుడు ఆ యొక్క నీతి సూర్యుడు ఎవరనంటే సాక్షాత్తు యేసు ప్రభువారు. ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? మనల్ని అందరినీ రక్షించడానికి అని మనందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలోని ఆయన ఏం మాటలు చెప్తున్నారో చూద్దాం రండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలోని 7 నుంచి 9 వచనాలు చూద్దాం మనం. గొర్రెలు పోవు ద్వారంలో నేనే.
నేనే ద్వారంను. వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచునుండును. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకునేటప్పుడు దేవుడు నీతి సూర్యుడిగా ఉండేటప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసే కార్యం ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఆయనే ద్వారంగా ఉన్నారంట. మరి ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాస్తున్నారు, NIVలోని. ఆయనే జీసస్ యాజ్ గేట్, దేవుడే ఒక గేట్గా ఉన్నాడు, ఒక గుమ్మంగా, ఒక ద్వారంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఉండేటప్పుడు ఆయన ద్వారంగా ఉండి ఏం చేస్తున్నాడంటే ఒక కాపరిగా ప్రజలందరినీ కూడాను తన యొక్క ప్రాణం ఇచ్చి రక్షించి వాళ్ళని మరి దేవుని తాలూకా బిడ్డలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఈ లోకంలోని ఏదైతే దేవుని గుమ్మం దగ్గరికి రాకముందున్న ఉగ్రత కానీ లేకపోతే దేవునికి అయిష్టమైనది కానీ ఏదైతే ఉందో తన యొక్క రక్తం చేత మనల్ని కడిగారండి. పౌలు గారు ఇలా రాస్తున్నారు, రోమిలకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు మనం ఉగ్రత పాలవకుండా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారు ఆయన తాలూకా రక్తం చేత, ఆయన తాలూకా మరణం చేత. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీతిమంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. భూమి మీద ఆయన గుమ్మంగా ఉండి ఆయన ఆ గుమ్మంలోని రక్తం చేత మనం కడగబడి ప్రవేశించగలిగినప్పుడు పరలోక రాజ్యంలోకి ఆ గుమ్మం మన కొరకు తెరవబడుతుంది. అది కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాస్తున్నారు అంటే కీర్తనకారు రాస్తున్నాడు 118వ సంకీర్తన. చదవండి. చదవండి. చదవండి 20 వరకు చదవమ్మా. ఓకే. నీవు నాకు రక్షణాధారుడై నాకు ఉత్తరమిచ్చున్నావు, నేను నీకు కృతజ్ఞత చెల్లించేదను. 118వ సంకీర్తన యాక్చువల్గా 17 నుంచి 21 వచనాల వరకు కూడాను మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఇలా చెప్తున్నాడు. 17వ వచనంలో మనం చూస్తే నేను చావను, సజీవుడినే, యెహోవా క్రియలు వివరించదని అంటున్నారు. ఎప్పుడు మనం చావకుండా ఉంటామో? మనిషికి 2 చావులు, 2 మరణాలు, ఒక పుట్టుక కదా. ఏంటి, అవునా కాదా? హల్లెలూయా. 2 మరణాలు 2 జన్మలు మనకి కరెక్టేనా? చెప్పండి ఏంటవి? LKG క్వశ్చన్ ఇది. వినబడతలేదు నాకు. తమ్ముడు ఎందుకని మంచిది, వీళ్ళకి మైకిస్తే మంచిది అనుకుంటున్నాను. చెప్పండి, 2 పుట్టుకలు ఏంటి, 2 మరణాలు ఏంటి మనకు చెప్పాలి. ఓకే, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను చావను, సజీవుడినే, యెహోవా క్రియలు వివరించదనని అక్కడ చెప్తున్నారు. నా కొరకు నీతి గుమ్మం తెరవండి అని చెప్తున్నాడు. ఆఖరి మాట దగ్గరికి వచ్చేసరికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అని మనం చెప్పుకునేటప్పుడు దేవుడు తన యొక్క మనకి లోకంలోకి నీతి సూర్యుడిగా యేసుప్రభువు వచ్చినప్పుడు నీతి సూర్యుడిగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించారు కదా. అప్పుడు ఆయన ఈ మాటలు చెప్తున్నారండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 49-50. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నని చనిపోయి, దీన్ని తినివాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే అని చెప్తున్నాడు. ఇందాక మనం నీతిమంతులుగా ఎలా తీర్చిదిద్దబడ్డామో ఆయన యొక్క రక్తం చేత. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన యొక్క శరీరం తింటేనే ఆ యొక్క శరీరం తిని వాళ్ళు చావకుండా అంటున్నారు. అక్కడ భక్తులు ఏం చెప్తున్నారు? నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తానని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ కదా.
ఇప్పుడు అందుకనే యేసుప్రభు వారు ద్వారంగా ఉన్నారనంటే ఆ యొక్క ద్వారము అంటే యేసుప్రభు వారి యొక్క శరీరము రక్తము అనేది మన కొరకు ఆయన అప్పగించి ఆ యొక్క ద్వారము అని అనేటప్పుడు ఆ ద్వారంలో నుంచి మనం యేసుప్రభు ద్వారా యేసుప్రభు వలన పరలోక రాజ్యంలో నీతిమంతులుగా ప్రవేశించడానికి ఆ యొక్క నీతిమంతులుగా ప్రవేశించిన మనము అక్కడున్న భక్తులతోటి అక్కడున్న దోతులతోటి ఎల్లవేళ్ళ స్తుతియాగం చేయడానికి దేవుడు మనకు కృపణిస్తా ఉన్నారు. హల్లెలూయా. అంటే మనకేంటి లేదు, 2 పొట్టికలను దేవుడిచ్చి ఒక్క మరణాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామా. సో ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు ఇక్కడ ఇలాగా రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకునేటప్పుడు ఈస్ట్ గేట్ ఏమొచ్చేసి దేవుడు ద్వారంగా ఉండేటప్పుడు 3 విషయాలు మనం నేర్చుకున్నాము. ఏదైనా తోటను ఫస్ట్ తూర్పులో ఉండేటప్పుడు అది ఫస్ట్ ఎలాగుందో పాడైపోయిన తర్వాత ఎలాగుంటే దేవుడు దాన్ని ఎలాగ బాగు చేస్తున్నారు, కృతజ్ఞతాస్తుతి ఎలాగ వస్తుందో, దేవుడే నీతి సూర్యుడిగా ఉండేటప్పుడు మన యొక్క శరీర ఆత్మ ప్రాణాలకు అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో కూడా ఎటువంటి కార్యములు చేస్తారని మనం చూస్తున్నాం. అలాగనే మనం చూసినప్పుడు ఇంకో విషయం ఏది చూసామనంటే దేవుడు నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు కూడా భౌతికపరమైన ఆరోగ్యాలు అలాగనే ఆయన యొక్క డైరెక్షన్ మనకి అనుగ్రహించడం అంది మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క డైరెక్షన్ దేవుడు ఇస్తూ ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి అనేది కూడాను దేవుడు కృపను అనుగ్రహిస్తారు. ఎందుకనంటే ఈ యొక్క జీవిత ప్రయాణంలోకి వచ్చేటప్పటికి మానవుని తాలూకా జీవిత ప్రయాణంలోని మనము ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే దేవుని తాలూకా డెస్టినేషన్ చేరుకుంటాం అన్నది దేవుడు మనకి గైడెన్స్ అనుగ్రహిస్తారు ప్రతిదీ కూడాను. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఆ యొక్క నీతి సూర్యుడిగా మన పట్ల దేవుడు కార్యం చేస్తున్నారు. ఇంకా మనం చూసినప్పుడు ప్రతిరోజు కూడాను ఆ గుమ్మం దగ్గర మనం కలవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, లేకపోతే ఇప్పుడు మనం ప్రేయర్ వీక్ పెట్టాము అలాగా ప్రేయర్ వీక్ పెట్టిన సమయంలో కాదు, ప్రతిరోజు కూడాను మనం దేవుని తాలూకా సన్నిధానంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం మనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అంటున్నారు. అనుదినము అని చెప్పండి. ఇక్కడ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అంటున్నారు. అంటే ప్రతిరోజు కూడా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని తాలూకా మందిరంలోకి రావాలి. ఇక్కడ ఉదయం మన చర్చ్ ఇంచుమించు 5-5:30 అంతా తలుపులు తెరుస్తారు. చాలామంది వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు తర్వాత ఏమైనా పనిపాట్లకి వెళ్ళినప్పుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. సో ఎందుకు అనంటే వాళ్ళు వెళ్ళే దారిలోని దేవుడు కాపుదల క్షేమాన్ని అనుగ్రహించాలి, వాళ్ళ పనిపాట్లో దేవుని తాలూకా సహాయం కావాలి అని వాళ్ళ తాలూకా ఉద్దేశం అయి ఉంది. కాబట్టి ఈ యొక్క దినాన్ని కూడాను బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరైనా అలా చేశారా, వాళ్ళ పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశారన్నది మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నారు. అలాగే ఎవరైనా చేశారని అనుకుంటే చాలా మంది అలాగ మనకు కనబడతారు. మనం కొంతమందిని మనం చూద్దాము. ఆ కొంతమందిలోని దావీదు మహారాజు గారు ఇలాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కీర్తనకారు రాస్తున్నారు. దావీదు కీర్తన 27వ సంకీర్తనలోని 4వ చరణం మనం చూసుకునేటప్పుడు యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నారు. ఏ రోజు, 1 రోజా 2 రోజులా? జీవితకాలం అంతయు కూడా ఉన్నాం. ఒకవేళ అలాగా జీవితకాలం అంతా దేవుని తాలూకా మందిరంలో మనం ధ్యానం చేసినప్పుడు, నివసించినప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటంటే 5వ చరణము, ఆపత్కాలంన ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అంటున్నాడు. అంటే దావీదు మహారాజు యొక్క జీవితంలోని ఇవన్నీ జరిగినాయా లేదా? జరిగాయి కదండి. దావీదు మహారాజు యొక్క జీవితంలోని నిజంగా దేవునితోటి అలాగా ప్రతిరోజు కూడాను దేవునితో ఆయన కలిగిన ఆ సంబంధ బాంధవ్యం అనేది ఆపత్కాలంలోని ఖచ్చితంగా అతనికి సహాయకుడిగా ఉంది. ఇప్పుడు మనందరికీ కూడాను చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇంచుమించు మనం చాలా మందితోటి రోజు ఫోన్ చేసి మాట్లాడతాము కదా. కొంతమందితోటి ఎప్పుడెప్పుడో మాట్లాడతాం, ఇంకా కొంతమందిని మనకి అవసరం వస్తేనే మాట్లాడతాం
అవునా కాదా? హల్లెలూయా. తప్పు చెప్పట్లేదు కదా నేను. సో ఇప్పుడు అలాగా ఉండే నేపథ్యంలోని ఒక వ్యక్తికి మనం ఎప్పుడు కూడా ఫోన్ చేయకుండా, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఉంటారో ఉండేటప్పుడు మనకు అవసరం వచ్చింది అనుకోండి, ఆ అవసరానికి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఏమనుకుంటారు? అవును, నా అవసరం వచ్చింది కాబట్టే వీళ్ళు నాకు ఇప్పుడు ఫోన్ చేశారు అనుకుంటారు. అవునా కాదా? మనం అనుకుంటాం లేదా? మనం ఉన్న లిస్టులోని ఒకవేళ అదే రోజు ఫోన్ చేసి మనతో మాట్లాడుతున్నారు అనుకో, ఖచ్చితంగా వాళ్ళకి అవసరం వచ్చిన సమయానికి వాళ్ళు మనకి హెల్ప్ అడిగిన అడగకపోయినా రోజు మనతో వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి, మనకున్న సహవాసం బట్టి, మనకున్న సంబంధం బట్టి, అయ్యో వీళ్ళు ఏదో ఈ అవసరాలు ఉన్నారా, ఎలాగైనా వీళ్ళకి మనం సహాయపడాలి అని అనుకుంటాం. అవునా కాదా? మన దగ్గర ఉందో లేకపోయినా కనీసం పక్క వాళ్ళకైనా సరే ప్రేరేపించి, పలానోళ్ళు ఇలాంటి అవసరాలు ఉన్నారండి, కొంచెం మీరు ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా జరిగితే బాగుంటుందేమో అని రికమెండ్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు దేవుని దగ్గర కూడాను దేవుడు అలాగే కోరుకుంటున్నాడు. అంటే దేవుడితోటి ప్రతిరోజు కూడాను మనము ఒక సహవాసం కలిగి ఉండాలి అనేది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మనం సహవాసం కలిగి ఉండేటప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లోని అలాగే మనకి ఆపద వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయపడతా ఉంటారు. అలాగా కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో చూసుకునేటప్పుడు ప్రతిరోజు కూడాను దేవుని తలకు గుమ్మం దగ్గర కూర్చోవడం, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడం జరిగింది కాబట్టి మనకి అందరికీ ఎక్కువ దావీదు గురించి తెలుసు కాబట్టి దావీదు గురించి నేను లోపలికి వెళ్ళట్లేదు. ఇంకో వ్యక్తిని మనం చూద్దాం. మనం మొర్దెకై గురించి మనందరికీ తెలుసు కదా. మొర్దెకై గురించి తెలుసు కదా. రండి చూద్దాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలోని 19 నుంచి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి కాబట్టి నేను 19 చదవండి చాలు. 2వ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చుండి ఉండెను అంటున్నాడు. 2వ అధ్యాయంలోని 11వ వచనంలోని ఆఖరి వచనం మనం చూసుకునేటప్పుడు అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను అంటున్నాడు. ప్రతి దినము కూడా. ఇంకా 3వ అధ్యాయం చూసుకునేటప్పుడు 3వ అధ్యాయంలో కూడాను చాలా వచనాలు ఉన్నాయి. దాంట్లో కూడాను ప్రతి దినము అని మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి కూడాను గుమ్మం దగ్గరకు వచ్చారు అని రాస్తారనమాట. సో ఇలాగా మనం చూసినప్పుడు మొర్దెకై ప్రతిరోజు కూడాను రాజు గుమ్మం దగ్గర కూర్చుంటప్పుడు, రాజు తాలూకా సముఖంలో కూర్చుంటప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన యొక్క జీవితంలో జరిగిన కార్యం ఏంటి అని చూసుకునేటప్పుడు మొర్దెకై ఎవరు? దేవుని బిడ్డ, యూదుడు కదండి. సో దేవుని బిడ్డ అయినప్పుడు దేవుని తాలూకా సన్నిధానంలోని అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అక్కడ రాజుగారికి వ్యతిరేకంగా ఎవరో ప్లాన్ చేస్తున్నారు. రాజుగారి తాలూకా సేవకులే ప్లాన్ చేస్తున్నప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, నాకెందుకులే, ఈ రాజు కాకపోతే ఇంకో రాజు అనుకున్నాడా ఏంటి? అనుకున్నారా? వింటున్నారా అందరూని? హల్లెలూయా. కాబట్టి అనుకోలేదు. వెంటనే అది రాజుగారికి చెప్పారనమాట. ఇలా జరుగుతుంది, రాజుగారికి వ్యతిరేకమైన ప్లాన్లు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ మాట మనం చూసినప్పుడు 21వ అధ్యాయం 21వ వచనము 2:21లో చెప్తానమాట. రాజుగారి గురించి రాజైన అహష్వేరోషును చంపడానికి ఆ యొక్క ద్వారపాలకులు ఆలోచించుకున్నారు అని చెప్తున్నారు. 22వ వచనం దగ్గర రాగానే మొర్దెకై ఏం చెప్తున్నాడంటే రాజుగారితో ఇలాగా చెప్తా ఉన్నాడు. 23వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆ సంగతి నిజమా కాదా అని విచారణ చేస్తానంట. నిజమని తెలిసింది కాబట్టి ఎవరైతే ద్వారపాలకులు ఇద్దరు కూడాను రాజుగారికి వ్యతిరేకంగా ప్లాన్ చేశారో వాళ్ళిద్దరిని కూడాను చంపేశారు అని చెప్పి రాస్తున్నారు. ఆ యొక్క విషయం అంతా కూడాను ఆ రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉంది. అయితే అక్కడతో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఒక భయంకరమైనది, లేకపోతే ఒక జరగకూడనటువంటిది, వినకూడనటువంటిది ఒక మాట ఏంటంటే, ఇక మొర్దెకై అలాగే రాజు సముఖంలో ఉండేటప్పుడు అక్కడున్న హామాను ఏమనుకున్నాడంటే, ఇక మొర్దెకై వచ్చి నాకు ఎప్పుడు కూడాను నమస్కారం చేయట్లేదు, వందనాన్ని చెప్పట్లేదు, కాబట్టి ఇక మొర్దెకైని చంపేయాలి అని అనుకున్నాడు కదండి. అవునా? అదొకటి అనుకున్నాడా? 3వ అధ్యాయం 5వ వచనం చదవండి.
3:5 మొర్దెకై వంగకయు నమస్కరింపకయు హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించడానికి ఆలోచించాడు. 120 దేశాల్లోని ఎంతమంది మొర్దెకై తాలూకా జనాంగం ఉన్నారో యూదులందరూ కూడాను అన్ని వందలు వేలు లక్షల మందిని కూడాను చంపించాలని ఆశ కలిగాడు. ఒక్క వ్యక్తి అతనికి నమస్కారం చేయలేదని ఆ ఒక్క వ్యక్తిని చంపేయడానికి ఆలోచన చేయలేదండి. ఈ విషయము విన్న ఆ యొక్క మొర్దెకై ఏం చేస్తున్నాడంటే మరలా దేవుని యొక్క సన్నిధానంకే వచ్చాడు. దేవుని తాలూకా గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఎలాగొచ్చాడో మనం చూద్దాము. 4వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను. హల్లెలూయా. భయంకరంగా రాజుగారు గుమ్మం దగ్గరికి వచ్చారు. ఏంటి, నేను అనుదినము కూడాను నీ గుమ్మం దగ్గర నేను కూర్చునేటప్పుడు, అనుదినము నీకు అనుకూలంగా ఉండేటప్పుడు ఇలా చేసేవేంటి, అలాగ చేసేవేంటి, అలాగైతే ఇంక నీ సన్నిధికి రాను, నేను నీ మందిరానికి రాను, ప్రార్థన చేయను, ఇంకా ఉపవాసం చేయను అని ఎంతమంది లేరు కదండి. ఈ వాక్యం వింటున్న ఒకవేళ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏదైనా శోధన ఇలాంటిది ఏదైనా వ్యతిరేకం తెచ్చిగానే దేవుణ్ణి మానేశారేమో, వదిలేశారేమో. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో కూడా ఏం చేయాలి, మరలా నువ్వే దిక్కు, నువ్వే చెయ్యాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు, కథ మొత్తం మార్చి దేవుడిని ఒక్కడవే. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరు ఇలాగా బాధ తప్పితే హృదయాలతో వచ్చారా, నిరాశ నిస్పృహలతో వచ్చారా, నిన్నే ఆరాధిస్తున్నా నాకు ఇంకా ఏంటి జరగట్లేదని వచ్చారా, పక్క వాళ్ళకి షేకండి చెప్పండి. దేవుడు నీ కథ మొత్తాన్ని సంతోషంగా మార్చబోతా ఉన్నాడు. నీ కథ మొత్తాన్ని కృతజ్ఞతాస్తుతి చెల్లించే రీతిగా మార్చబోతా ఉన్నాడు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొర్దెకై విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మొర్దెకై ఎలాగా ప్రార్థన చేస్తా ఉన్నాడో మరి దేవుడు ఊరుకుంటాడా? అస్సలు దేవుడు ఊరుకోడు. కాబట్టి అక్కడ పరిపాలిస్తున్న రాజుగారికి ఈ రీతిగా ప్రేరేపిస్తున్నాడు. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలోని మొదటి వచనం మనం చూసినప్పుడు, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడను. అప్పుడు ఆ యొక్క రాజుగారు చదివిన విషయం ఏంటంటే, ఏ ద్వారపాలకులు అయితే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ గురించిన వార్త మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉందంట. ఉండేటప్పుడు ఆ సంగతి రాజుగారు విన్న తర్వాత 3వ వచనంలోని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. కాబట్టి ఇప్పుడు రాజుగారు ఏమనుకుంటున్నారంటే, ఏ హామాన్ అయితే ఆ యొక్క మొర్దెకై విషయంలోని తన యొక్క జనాంగం అంతటి విషయంలోని గొప్ప వ్యతిరేకమైన ప్లాన్ వేశారో మరలా అదే హామాన్కి రాజుగారు ఫోన్ చేసి లేకపోతే రాజుగారు కబురు పెట్టి అడుగుతూ ఉన్నారనమాట. ఏంటి ఇలాగా ఎవరైనా సరే మనము సన్మానించాలి, ఎవరికైనా ఘనపరచాలనుకునేటప్పుడు వాళ్ళకి మనం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆ యొక్క హామాను చక్కని సలహా ఇస్తున్నాడు. దాన్ని అమలు చేశారనమాట. రండి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు మొర్దెకై ఓదా వర్ణంను తెలుపు వర్ణంలో గల రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును అవిసనాడతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజు సముఖం నుండి బయలుదేరను. అందు నిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతను కలిగను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి నామాన్ని మహిమపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము కూడాను గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారనంటే, దేవుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లోనే
అద్భుతమైన రీతిగా దేవుడు కార్యాలు జరిగిస్తారండి. ఎవరిని ప్రేరేపిస్తారో, ఎక్కడ ప్రేరేపిస్తారో, ఎలాగ ప్రేరేపిస్తారో తెలీదు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటాను, మనం ఊహించిన రీతిగా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఊహించిన సమయంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. మనకి కొన్ని లెక్కలు ఉంటాయి. ఈ పుట్టినరోజుకి చెయ్యండి, ఈ పెళ్లి రోజుకి చెయ్యండి, ఈ న్యూ ఇయర్కి చెయ్యండి, లేకపోతే క్రిస్మస్కి చెయ్యండి, లేకపోతే ఈస్టర్కి చెయ్యండి అని మనం ఏవేవో దేవుడికి ఇలాగ మన డేట్లు మనం దేవుడికి ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు అనుకుంటారు, దేవుడికి ఆ డేట్లతో పని లేదు, నేను కార్యం చేసే దేవుడిని దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలోని మనం ఊహించని సమయంలోని దేవుడు మనకి కార్యం చేస్తారు. మనం చాలాసార్లు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్లో, లేకపోతే ఏవో చూసి మనం కొన్ని లెక్కలు వేసుకుంటాం. ఇది జరుగుతుందా జరగదా, ఇలా జరుగుతుందా జరగదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, మనము దేవుని తాలూకా సన్నిధానంలో అనుదినము కనబడిన విధానం బట్టి, మనం దేవునితోటి ప్రతిరోజు సంభాషించిన సంభాషణ బట్టి, ఆయనతో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎలాగైనా కార్యం చేయాలి. ఎక్కడి నుంచి ఎలా చేస్తారో తెలియదు, కానీ దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మొర్దెకై జీవితంలో ఊహించలేనటువంటి రీతిగా మరి క్రొవ్విన దూడలు ఎలాగ గంతలేస్తా పరిగెడతాయో, ఆనందిస్తాయో, అదే రీతిగా మొర్దెకై విషయంలో దేవుడు కార్యం చేశారు. మొర్దెకై ఒక్కరికి కాదు, ఆ 120 రాజ్యాల దేశాల్లో ఉన్న ఆ యొక్క యూదులందరికీ కూడాను దేవుడు గొప్ప కార్యం అనుగ్రహించారు. హల్లెలూయా. సంతోషం అనుగ్రహించారండి. అదే దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నారా లేదా చెప్పండి. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, అదే దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. అదే దేవుడు ఇప్పుడు మన యొక్క జీవితాల కార్యం చేయబోతున్నాడు. అదే దేవుడు ఈరోజు నీ పట్ల కూడా కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈరోజు మంచి తీర్మానం తీసుకోండి. 24 గంటల సమయం ఇచ్చారు కాబట్టి రోజుకి 1 గంట సమయమైనా సరే నేను దేవుని మందిరంలోకి వచ్చి నేను ప్రార్థన చేస్తాను. నేను దేవుని గుమ్మం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు, అలాగనే మా యొక్క సంఘ బిడ్డలందరికీ కూడాను సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాడు అని తీర్మానం చేసుకుందాం మనము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు హామాను విషయం మళ్ళీ మనం వద్దాం. మనము హామాను మరి యూదులందరికీ కూడాను మరి చంపేయాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడ కూడాను సమాధానం అనుగ్రహించాడు. ఈ మాట మనం ముందు వాక్యంలో మనం చెప్పుకున్నాం. మనం ఎస్తేరు ఉపవాస ప్రార్థన మందిరంలో చేసినప్పుడు ఆ యొక్క వాళ్ళందరికీ కూడాను దేవుడు ఆ యొక్క పగవారు వాళ్ళందరినీ కూడాను బాధ లేకుండా చేశారు. మరి విందు చేయన శుభదినాలు అనుకునే రీతిగా దేవుడు కార్యం చేశారు. ఆ మాటలు 9వ అధ్యాయంలోని మనకి రాస్తున్నారు. 9వ అధ్యాయంలోని 19, 20, 21 వచనాల్లో 23 వరకు కూడాను మనం చూసుకునేటప్పుడు ఈ మాటలన్నీ కనబడతాయి. సో ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుమ్మము దేవుడుగా ఉండేటప్పుడు, ఆ నీతి సూర్యుడిగా మరి మన యొక్క జీవితాల్లోని ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని, దైనందిన జీవిత ప్రయాణంలోని దేవుడు ఎలాంటి కార్యము చేయడానికైనా ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అంటే నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఏ పాపం చేసిన వాళ్ళు కానీ, శాపంతో ఉన్నప్పుడు కానీ, బంధకాలతో కట్టులతో ఉండేటప్పుడు కానీ దేవుడు తన యొక్క రక్తం చేత కడుగుకొని పవిత్రపరిచి పరిశుద్ధపరచి ఆధ్యాత్మికమైన మరణము లేకుండా ఆధ్యాత్మికమైన మంచి జీవితము ఆధ్యాత్మికంగా కూడా భూమి మీద ఉండేటప్పుడు కూడా కలిగి ఉండడానికి మరి తర్వాత తన యొక్క నీతి గుమ్మములో ప్రవేశించి అక్కడున్న దూతలతోటి, అక్కడున్న భక్తులతోటి స్తుతించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తారు. భూమి మీద జీవించినంత కాలము కూడాను ఆయన గుమ్మంలో ప్రవేశించిన వారు ఆయనతో పాటు ఇక్కడ జీవిస్తున్న నేపథ్యంలోని దైనందిన జీవితంలో ఇక్కడ కూడాను కార్యాలు చేస్తారు. మధ్యలో జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు, ఒడిదుడుకులకు, అవమానాలకు, పరిష్కరించబడిన సమస్యలకు కూడా దేవుని యొద్ద పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంకోటి పరిష్కారం లేదు అని చెప్పినప్పుడు ఒక మాట నాకు గుర్తొచ్చింది. రండి చూద్దాము. అపోస్తలులు రాసిన కార్యం దగ్గరకు రాగానే మనకి 12వ అధ్యాయంలోని ఇక్కడ పేతురు గారు మనకు కనబడతారు. పేతురు గారు కనబడినప్పుడు ఈ పేతురు గారు మనందరం ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదా, సంఘం అందరూ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. పేతురు చెరసాల్లో ఉంచబడ్డారు అని చెప్పినప్పుడు ఇక్కడ మనం చూసుకునేటప్పుడు
పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వెంటనే పరిచర్య ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది 3,000 మంది 5,000 మంది రక్షణ పొందుకోవడము, అనేక మంది అద్భుత కార్యాలు పొందుకోవడము, స్వస్థత కార్యాలు పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోని అక్కడ అప్పటికి హేరోదు అన్న రాజుగారు మరి ఏళ్తూ ఉన్నారు. ఏళ్తూ ఉండేటప్పుడు అప్పుడున్న శిష్యులు అందరికీ కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో భాగంగానే మరి యోహాను సహోదరుడైన యాకోబు మరి చంపబడ్డారు. 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు. ఆ తర్వాత 3వ వచనం దగ్గర రాగానే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఎవరికి ఇష్టం? చదివారా? ఒకసారి చదవండి. యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారంట. అదేంటి? అప్పుడప్పుడు ఇక్కడ వాక్యం చదివినప్పుడు ధ్యానం చేసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. జీవిత ప్రయాణంలోని విశ్వాసులు కానీ సేవకులు కానీ అప్పుడప్పుడు తోటి క్రైస్తవులే కఠినంగా ఉంటారేమో కదా, వాళ్ళే మనకి అడ్డుబండ్లుగా ఉంటారేమో. దేవుని పరిచర్య జరగకుండా, దేవుని కార్యము జరగకుండా అందులో వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు, నష్టమే తప్పించి. భూమి మీద ఉన్న ఇక ఇగో సాటిస్ఫై అవుద్దేమో, లేకపోతే భూమి మీద ఈ పగలు కక్షలు కలహాలు ఇవేమైనా సాటిస్ఫై అవుతాయేమో. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని పరిచర్యకు, దేవుని కార్యంకు ఎవరైతే అడ్డుబండ్లుగా ఆటంకాలుగా ఉంటున్నారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే తర్వాత దేవుడు తీర్పులోకి తీర్చినప్పుడు మరి ఆ దేవుని తాలూకా తీర్పులోని దోషులుగా వాళ్ళని ఎంచుతారు. కాబట్టి ఇక్కడ ఈ మాట మనకు గ్రహించుకునేటప్పుడు ఇక్కడ ఆ కింది వచ్చిన దగ్గర రాగానే ఇనుప గవని తనంత తానే తెరుచుకుంది అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుని తాలూకా రెవల్యూషన్ ఎలాగొచ్చిందంటే ఏ వ్యక్తులైతే దేవుని తాలూకా పరిచర్యకు లేకపోతే దేవుని తాలూకా కార్యక్రమాలకు అడ్డుబండ్లుగా ఆటంకాలుగా కఠినలుగా ఉన్నారో వాళ్ళ ద్వారానే దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఒకనొక రోజున మారుమనసు పొందుకొని ఇంకా దేవుడి కార్యంకి దేవుని చిత్తానికి మేము అడ్డుబండ్లుగా ఉండము, దేవుడు మీకు ఎలా ప్రేరేపిస్తే అలా చేయండి అనే దినాలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలమా? ఆయనకి లోపడకుండా మనం ఏమైనా చేయగలమా? ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆన్లైన్లో వీక్షిస్తున్న ఎవరైనా సరే మీ సంఘంలో మీ సేవకులు కానీ విశ్వాసులు కానీ అడ్డుబండ్లుగా ఆటంకాలుగా ఉన్నారా? పరిచర్యకు ఆధ్యాత్మికమైన అభివృద్ధికి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మకు సరెండర్ అవ్వండి, దేవుని కార్యక్రమాలకి ప్రోత్సహించండి. దేవుని కార్యక్రమాలు ఇంకా విరివిగా జరగడం కొరకు, పరిచర్య విరివిగా జరగడం కొరకు, సంఘము అభివృద్ధి చెందడం కొరకు, అనేకులు ఆస్వాదింపబడడం కొరకు మార్గము మీ మనస్సులను దేవుని సన్నిధానంలోని మెత్తన చేసుకోవాలి, కరిగించుకోవాలి, దేవునికి లోబడాలి. అటువంటి మనస్సు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఆన్లైన్లో కాదు, ఎవరైనా సరే ఈ మాటలకి లోబడాల్సిందే. ఎందుకనంటే దేవుని నామం మహింపరచబడాలంటే ఖచ్చితంగా లోబడాలి. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు అపోస్తలులు రాసిన కార్యంలోని 12వ అధ్యాయం దగ్గర రాగానే 10వ వచనం మనం చూసినప్పుడు మొదటి కావలిని, రెండవ కావలిని ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా. దానంతటా అదే తెరుచుకుందంట. హల్లెలూయా. ఈరోజు మనం చూసినప్పుడు దేవుడు మనకి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో మొదటి 2 మాటలు మనం చూసినప్పుడు నేను మీకు ముందుగా పోతూ ఇనుప గడియలను ఇత్తడి తలుపులను ప్రాకారాలన్నీ కూడాను పడగొట్టే దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు మనకి ద్వారంగా ఉండేటప్పుడు, దేవుడు మనకి గుమ్మంగా ఉండేటప్పుడు, ఆ గుమ్మంలో నీతిమంతులుగా మనం ప్రవేశించాలని అనుకునేటప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి లోబడాలి. అంటే యూదులన్న వాళ్ళు, దేవుని తలక బిడ్డలు అన్న వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మనము ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ గుమ్మంలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని అనుకునేటప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోని ప్రతిదీ కూడాను విడిచిపెట్టేయాలి, మనకిష్టమైన వాటిలన్నిటిని కూడాను కదా. ఈరోజు అదే చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. దానంతట అదే దేవుని కొరకు తెరుచుకుందనంట. కాబట్టి
ఇక్కడ చాలా మంది మనకి చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఏం ప్రేయర్ రిక్వెస్ట్లు అంటే, పలానా వ్యక్తులు చాలా కఠినంగా ఉన్నారు, ఉద్యోగం చేసే దగ్గర కానీ, చదువుకునే దగ్గర కానీ, వ్యాపారం చేసుకునే దగ్గర కానీ, లేకపోతే భార్యాభర్తల విషయంలో కానీ, అత్మామల విషయంలో కానీ, రకరకాలైన వాటిని మనం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ కఠినలన్నింటిని కూడా మార్చబడాలి, కఠినమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు పరిచర్యకు అన్యుల వలన బాధలు వస్తే ఒక ఇది, కానీ దేవుని బిడ్డల వలన బాధ రాకూడదు. సేవకుల వలన విశ్వాసులకు రాకూడదు, విశ్వాసుల వలన సేవకులకి రాకూడదండి. కాబట్టి ఈరోజు ఈ దేవుని తాలూకా గుమ్మము, ఇనుప గుమ్మం అనేది తెరవబడట అనేది మనం చూస్తున్నాము. ఇనుప గుమ్మము తెరవబడడానికి అక్కడ మిగిలిన మంచి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. 5వ వచనంలో చూసినప్పుడు సంఘం అందరూ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? 12వ వచనం దగ్గర రాగానే మరియా ఇంట్లోకి వచ్చి ఆ యొక్క ఇంట్లోని ఆల్నెట్ ప్రేయర్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. రీసెంట్ కాలంలోని చాలా మంది స్త్రీలు సేవకులు పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేస్తూ ఎన్నో వారంకి 3-4 జూమ్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అందులో ఈ లాస్ట్ వీక్లోనే ఒక సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, వారంకి ఇంచుమించు 3-4 సార్లు ఆల్రెడీ ప్రేయర్ చేయాల్సి వస్తుంది సిస్టర్ గారు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పండి, చెప్తారా? మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? ఒకసారి చేస్తున్నావా? నిజం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నారు ఆల్రెడీ ప్రేయర్ అంటే? నాకు కాదలే, ఆ సోనీ గారు వాళ్ళ టీం వాళ్ళు వెళ్ళిపోయి నడిపించుకుంటాను ఎవరో అన్నారంట. మా టీము నేనే పరలోకం వెళ్తాం మరి ఏంటి? లేకపోతే మేము బలపడితే సరిపోతుందా? వాళ్ళు వెళ్ళి మా అందరి కోసం ప్రార్థన చేస్తారు అంటున్నారంట. మా టీం వాళ్ళు అందరికి చెప్తున్నాను, ఈసారి నుంచి మనం మన కోసం చేసుకుందామండి. హల్లెలూయా. సో దేవుడు అలాంటి స్వార్థమైన మనసుని ఇవ్వడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్నైట్ వాళ్ళ ఇంట్లోని అందరూ ఒక ఇంట్లో కూడుకొని చేస్తున్నారు. మనం ఏం చేయాలి? మనం చాలాసార్లు చెప్తున్నాను నేను, మందిరంలోని చేయబడే ప్రార్థనకి ప్రతి ఒక్కరు రావాలి. ప్రేయర్ వీక్కి ఎంతమంది వస్తున్నారు? షార్ప్ 7 గంటలకు అని చెప్తున్నాను నేను. 7:30, 8, 8:30. ఉద్యోగాలకు వెళ్తే పర్వాలేదు, ఊరికినే అయితే మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళి అనుకుంటున్నారేమో సోనీ గారు వాళ్ళ టీం వెళ్ళి మన అందరి కోసం ప్రార్థన చేస్తారని. హల్లెలూయా. లాస్ట్ 2 days ఉంది, ఈరోజు రేపు ఎంతమంది వస్తారో చూడాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకంలోంచి దూతను పంపించారు. మనం పెట్టే ప్రార్థన కూడా ప్రేయర్ వీక్ ఏంటి? సంవత్సరాల తరబడి ఎన్ని కుటుంబాల్లోని సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడాను వాళ్ళకి తీర్చబడాలి, పరిష్కరించబడాలి. ప్రతి కుటుంబంలో కూడా సంపూర్ణ సంతోషం కావాలి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో అని మనం ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ దేవుడు పరలోకంలోంచి దూతను పంపించి మరి ఆ యొక్క పేదరిని చెరసాల్లో ఉంచబడిన గదిలోనికి తీసుకుని రావడం మంది మనం చూస్తూ ఉన్నాము. ఆ పేతురు గారి దగ్గర 16 మంది సైనికుల్ని అపాయింట్ చేశారు. ఇద్దరు సైనికులు ఏమో ఆయన చుట్టూ కూడా ఉన్నారు. అక్కడేమో ఆయన నిద్రపోతున్నారు ఎంతో చక్కగాని. 6వ వచనం చూడండి, ఆఖరి లైన్లోని మరి ఆ యొక్క ఇద్దరు సైనికుల మధ్య పేతురుగా చక్కగా నిద్రిస్తున్నారంట. ఎలా నిద్రపోతున్నారు? ఎందుకు నిద్రపోతున్నారు? నాకు ఈ మాట ధ్యానం చేసినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని ఒక మాట గుర్తొచ్చింది నాకు. అంటే ఫస్ట్ మనం దేవునికి ప్రియంగా ఉండాలి, మనం దేవునికి ప్రియంగా మార్చబడాలి. అప్పుడు దేవుడు మన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు కదండి. మనం ఫస్టే దేవునికి ప్రియంగా లేని సమయంలోని దేవుడు ఎటువంటి కార్యము ఎలా చేస్తారు? కాబట్టి ఆయన ప్రియంగా ఉన్నారు పేతురు గారు. వెంటనే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నేను ఒక విద్యలేని పామరుని, నేను ఒక జాలర్ని, నేనేంటి అని అనుకోలేదు. దేవుని కోసం చావైన బతికైనా నిలబడాలి అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి వెంటనే నిలబడి ధైర్యంతో దేవుని తలకు వాక్యము ప్రకటించడము, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం మంది మనం చూస్తున్నాము. కాబట్టి అక్కడున్న సంఘం అందరూ కూడా మరి పేతురు గారిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. పై వచనంలో మనం చూసినప్పుడు యాకోబుని ఖడ్గంతో చంపేశారు కదా.
చంపేసేటప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? పేతురే అయినప్పుడు పేతురు చనిపోతే ఇంకా వాళ్ళని ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమైనా ఉంటుందా? ఎవరో ఒకరు పాస్టర్ గారు వస్తారు కదా, నడిపించే వాళ్ళు ఎవరో వస్తారు. కానీ ఆధ్యాత్మికంగా లోతులు, మర్మాలు, ఆత్మ కార్యాలని, ఆత్మ ప్రణాళికలను తెలుసుకోవాలనుకుంటే మనకి ఎవరు కావాలి? ఆత్మ ఉన్నోళ్ళు కావాలి కదా. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు అది ఇష్టపడలేదు కాబట్టి ఎలాగైనా మా దైవజనుడు మాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా ఆ యొక్క ఇనుప గవని తెరవబడింది కదా, దానంతట అదే. ఇప్పుడు జవాబు పొందుకునే ద్వారం ఏంటి అని మనం చూసినప్పుడు 12వ వచనంలోని అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. 13వ వచనం దగ్గర రాగానే అతడు అంటే పేతురు తలవాకిట తలుపు తట్టుచుండగా రొదే అన్న ఒక చిన్నది ఆలకించటకు వచ్చును. హల్లెలూయా. జవాబు ప్రార్థనకి జవాబు ఇచ్చే గుమ్మము, ద్వారము మనం చూస్తున్నాం. మనం ఈ రోజున మన యొక్క ప్రార్థనలో, మన యొక్క జీవిత ప్రయాణంలోని దేవుని తాలూకా గుమ్మం దగ్గరికి మనం ఎలాగ వస్తున్నాం? కోరహు కుమారులు కీర్తన రాస్తూ 84వ సంకీర్తనలోని 10వ చరణంలోని ఇలాగ అంటాడు, నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము, అది ఎంతో శ్రేష్టము, అది భాగ్యము అని చెప్తున్నాడండి. ఈరోజు కూడాను దేవుడు మనకి అదే చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలోని ఏవైనా ఆజ్ఞలు దేవుడు మార్చరేమో, కానీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు మార్చలేదు. ప్రతిరోజు మనం దేవుని దగ్గర కనబడాలి, అటెండెన్స్ వేసుకోవాలి కదా. అటెండెన్స్ వేసుకునేటప్పుడు అమ్మో ఈ కుమార్తె, ఈ కుమారుడు ప్రతిరోజు కూడాను నా దగ్గర కనబడుతున్నారు అని అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలోని ఎలీషా ప్రవక్త పరిచయం చేస్తున్న టైంలోని ఆ యొక్క షునేమీరాలు ఎలీషా గారిని ప్రతిసారి కూడా గమనించారు. ప్రతిసారి కూడా ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత తన భర్తతో సంప్రదించి ఇతని కొరకు ఒక మంచి రూమ్ కడదాము, ఆ రూమ్లో నేను ఇంకా మంచ వల్ల పీట దీపస్తంభం వేద్దాము అని చెప్పేసి ఆ యొక్క భర్త గారితో చెప్తోంది. చెప్పినప్పుడు భర్త గారు అలా చేస్తూ ఉన్నారు. అలా తయారు చేసిన తర్వాత ఎలీషా గారు వచ్చి అక్కడ స్టే చేసినప్పుడు ఎలీషా గారు ఏమనుకుంటున్నారు, ఈవిడ మన కొరకు ఎంత సదుపాయం చేస్తుందనంటే, ఈవిడ మనకి ఎంత ఆతిథ్యం ఇస్తూ ఉందనంటే, ఈవిడ మన కొరకు ఎంత ఇలాగా టైం స్పెండ్ చేస్తుందనంటే, ఈవిడికి ఏదో అవసరం ఉంది, ఈవిడికి ఏదో కావాలి అని ఎలీషా గారు గమనించుకున్నారు. ఆమె అడిగిందా ఎలీషా గారిని? లేదు కదండి, ఆవిడ అడగలేదు. ఎలీషా గారే కోరుండి అడుగుతూ ఉన్నారు. ఆ యొక్క శిష్యుడితో ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ఆమెను కనుక్కో, ఆవిడకి ఏంటి అవసరం ఉందో, మనము రాజుగారి దగ్గర కానీ ఎక్కడైనా సరే ఏదైనా రికమెండేషన్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అడిగేటప్పుడు ఆ యొక్క సహోదరి ఏం చెప్తుంది, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానండి అని చెప్తోంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారనంటే, సరే ఇంకేంటి లోటు అని చెప్పినప్పుడు, సంవత్సరంల తరబడి వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలోని ఒక ఫలం పొందుకోలేదు. సంవత్సరాల తరబడి పొందుకోలేటువంటి ఫలము మనకు జీవితాల్లో ఏమైతే ఉందో అది అనుగ్రహించబడుతుంది అని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఎలీషా ఏం చెప్తాడు, ఖచ్చితంగా ఆ ఫలము నీ యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారని చెప్తున్నారు. అక్కడ 3 కార్యాలు జరిగాయి ఆవిడ విషయంలోని. మొట్టమొదటిది సంవత్సరం తరబడి పొందుకోలేనటువంటి ఫలం ఆమె పొందుకుంది. రెండవది మనం చూసినప్పుడు ఆ ఫలము ఏదైతే పొందుకున్న ఫలము కోల్పోయిన పరిస్థితి వచ్చిందో దేవుడు మరలా దాన్ని పునరుద్ధరించాడు. హల్లెలూయా. మూడవది చూసినప్పుడు ఒకానొక దినాన్ని క్షామం వస్తుంది, 7 సంవత్సరాలు కరువు ఈ భూమి మీద ఏల్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ నీకు సేఫ్ జోన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి క్షేమంగా ఉండు అని దైవజనుడి ద్వారా, ప్రవక్త ద్వారా ముందే తెలియపరచబడ్డం అని మనం చూస్తున్నాం. మనం ఆ రీతిగా 7 సంవత్సరాలు కరువు వచ్చిన టైంలో కూడాను ఆమె చాలా క్షేమంగా, సురక్షితంగా, చక్కగా ఉన్నారు ఆవిడ. నాలుగవది మనం చూసుకునేటప్పుడు, నాలుగవది ఏంటంటే, ఆ యొక్క క్షేమం అయిపోయిన తర్వాత, ఆ కరువు అయిపోయిన తర్వాత ఆవిడ మరలా ఊరికి వచ్చిన టైంలోని ఆ 7 సంవత్సరాలు వదిలేసిన ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో, పంట అయితే ఏదైతే ఉందో అది పొందుకోవడానికి దేవుడు రాజుగారి ద్వారా గొప్ప అద్భుతం చేశారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపర్దామండి. ఈరోజు మన యొక్క జీవితంలోని మనకి ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని గుమ్మం దగ్గర కనిపెట్టుకునే అవసరత ఎంతో ఉంది. మనకి ఆ అలవాటు ఉండాలి. మనకు ఇంటి దగ్గర అయినా సరే, మందిరంలోకి వచ్చినా సరే, ప్రతిరోజు కూడాను ఈ టైంలో నేను ప్రార్థన చేసుకుంటాను. నేను
ఈ టైం ఖచ్చితంగా నీదే ప్రభా, నేను నిన్నే, ఇంకా ఈ సమయం ఇంకెవరికీ లేదు, ఇంకెంత ఇంపార్టెంట్ అయినా కూడాను నేను దీన్ని ఇంక విడిచిపెట్టను ప్రభా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతి సూర్యుడిగా ఏదైనా తోటను ఎంత మంచిగా తీర్చిదిద్దారో అలాగా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలను, దైనందిన జీవితాలను కూడా దేవుడు తీర్చిదిద్దుతారు. మొర్దెకై జీవితంలో దేవుడు ఏదైతే ఘనతను అనుగ్రహించారో, ఆ యొక్క యూదులందరికీ కూడా ఎలాగ సంతోషాన్ని అనుగ్రహించారో అలాగనే దేవుడు అనుగ్రహిస్తారు. అలాగనే పేతురు గారు పరిచయం చేస్తున్నప్పుడు కూడాను ఇనుప గౌని తెచ్చబడిన రీతిగానే మన యొక్క జీవితంలో, మనకి జీవిత ప్రయాణంలో ఉన్న ఇనుప గౌని లాంటి కఠినమైన పరిస్థితులు, స్థితిగతులు మనుషులు కూడా దేవుడు అనుకూలంగా మార్చే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అలాగనే ప్రార్థనకు జవాబును అనుగ్రహించే తలుపుని దేవుడు తెరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరం కూడాను అటువంటి రీతిగా ప్రతిరోజు దేవుని తాలూకా గుమ్మం దగ్గర, దేవుని తాలూకా సన్నిధానంలోని దేవునితో అనుదినం కూడా సహవాసం కలిగి అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను పొందుకుందాము. చిన్ని ప్రార్థన మనం చేసుకుందామా? ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో మాట్లాడారు. కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాను అని అనుకున్నా మంచిది. ప్రత్యేకంగా నేను నీ కొరకు ప్రభా ఒక సమయాన్ని కేటాయించుకొని నీతోటి ప్రతిరోజు కూడా నేను టైం స్పెండ్ చేస్తాను అని నిర్ణయించుకుందామా? ఒక నిమిషం లేచి దేవుని యొక్క సన్నిధానంలో నిలబడదామండి. దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. యెషయా గ్రంథము 51:3 ఈరోజు ఎంతమంది జీవితాలు, ఆధ్యాత్మికమైన జీవితాల్లోని, దైనందిన జీవితాల్లో, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబంలోను, వైవాహిక జీవితంలోను, బిడల విషయంలోను, ఉద్యోగంలో, వ్యాపారంలోని అనేకమైన చోట్ల ఎక్కడెక్కడ ఏదైతే కోల్పోయామో, పోగొట్టుకున్నామో, రోజు రోజుకి కూడాను దిగజారిపోతున్నాము, ఏదో బ్రతుకుతున్నాములే అని అనుకుంటున్నాం, కానీ ఏ కోణంలో కూడాను సంతోషం లేనటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఉన్నాయో ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరో ఇలా ప్రార్థన చేస్తున్నారని దేవుడు తెలియచేస్తున్నారు. నిన్నే నమ్ముకున్నాను, వాగ్దానం నమ్ముకున్నాను, కానీ ఎక్కడ ఏ సోర్సు కూడా మరలా బాగుపడి నేను సంతోషంగా సాక్ష్యం చెప్పుకుంటాను అన్నట్టు కనబట్టలేదు ప్రభా అని అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మీరు చూస్తున్న ఆ పరిస్థితులే, ఆ మనుషులే మారకపోవచ్చేమో, వాటి ద్వారానే మీకు ఆశీర్వాదం రాకపోవచ్చేమో, వాటి వైపు చూడొద్దు. దేవుడు మీ కొరకు ఒక నూతనమైన మార్గం తెరబోతూ ఉన్నాడు. దేవుడు నూతనమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోని సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చు సాక్ష్యం చెప్పే రోజు రాబోతూ ఉంది. అద్భుత కార్యములు జరగబోతూ ఉన్నాయండి. ఆశ్చర్య కార్యములు జరగబోతూ ఉన్నాయి. చాలామంది విషయాల్లోని ఈ ప్రార్థనకి జవాబు వచ్చే రూట్ ఏదైనా ఉందని అనుకుంటున్నారు. దేవుడు కార్యం చేస్తానని తెలియచేస్తున్నారు. నిజంగానే దేవుడు ఊహించని సమయంలో మీరు కనిపెడుతూ ఉన్నారు, కానీ ఆ యొక్క సమయంలో జరగట్లేదని నిరాశపడిపోతున్నారేమో, కానీ దేవుడు కార్యం చేస్తున్నారు. ఆయన ఆపట్లేదని దేవుడు తెలియచేస్తున్నారు. యేసు మీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క రెండు హస్తములు దేవుని వైపు చూపించి ప్రార్థన చేద్దామా? ఈరోజు మనం వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మరలా తిరిగి అవే సమస్యలతోటి, అదే పరిస్థితులతోటి తిరిగి వెళ్ళడానికి వీలు లేదు. ఖచ్చితంగా మనం ఆస్వాదించబడి వెళ్ళడానికి దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా విడుదల పొందుకొని వెళ్ళడానికి దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తూ ఉన్నాడు.
ఆయన వెలుగు చాలా గొప్పది, చాలా ఎక్కువైంది. ఆ వెలుగు ఎక్కడెక్కడ చీకటి ఏలుబడి చేస్తుందో అవన్నీ యేసు నామములు ఇప్పుడే పారిపోతా ఉన్నాయండి. ఇదిగో నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యం పట్ల ఖచ్చితంగా అనేకులు చూసి ఇదిగో వీళ్ళు బ్రతక ఇంకా మారదులే అని అనుకునే వాళ్ళందరూ కూడాను ఇంత ఆలస్యడం వీళ్ళ యొక్క జీవితంలో ఎలాగ మంచి జరిగింది అనుకునే దినాలు రాబోతూ ఉన్నాయి. దేవుడు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడండి. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన పరలోకపు ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు దేవుడు. నూతనమైన సోర్స్ దేవుని కొరకు తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఆగస్టు ఆఖరి రోజులోనే దేవుడు నీకు నూతనమైన మంచి బిగినింగ్ ఇవ్వబోతూ ఉన్నాడు. నూతనమైన ప్రారంభాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నూతనమైన ఆశ్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని కార్యం జరగబోతుంది. విశ్వసించు దేవుణ్ణి, నమ్ము నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్తున్నాడు. ఇదిగో నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనని దేవుడు తెలియచేస్తున్నాడు. యేసు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు తండ్రి. మీ దగ్గర పరిష్కారం లేనటువంటి సమస్య ఏది లేదు ప్రభా తండ్రి. నేను ఇలా మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రభా తండ్రి సంవత్సరాల తరబడి మేము బాధపడుతూ ఉన్నాము. వీటికి సమస్యకి పరిష్కారం ఏదైనా ఉన్నదని అనుకుంటున్నారేమో. ఎంతమంది దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారో ప్రభా, ఎంతమందిని ఆశ్రయించారో, ఎలాంటి పరిస్థితుల్లో కన్నీరు కార్చారో. అయ్యో మేము వాళ్ళని అడిగాము, వీళ్ళని అడిగాము, ఇలాగైంది అలాగైంది, రోజుకి కూడాను ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంది. కానీ సమస్య గురించి పరిష్కారం కనబడట్లేదే, ఇంకా విడుదల కనబడట్లేదని బాధపడుతూ ఉన్నారేమో తండ్రి. అయ్యా వారికి హృదయాలను చూస్తున్న దేవుడు ప్రభా తండ్రి. విరిగి నలిగిన మనసును మీరు అస్సలు అలక్ష్యము చేసే దేవుడు కాదు ప్రభా తండ్రి. నేను యేసు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మీరే ప్రతి ఒక్క హృదయాన్ని ఇప్పుడు దర్శిస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శిస్తున్న విధానం బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఏ నేరమో చేయకపోయినప్పటికీ కూడా నేను ఏ యొక్క శిక్ష అనుభవిస్తూ ఉన్నారో ప్రభా తండ్రి. అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు. ఏ రోజు నా జీవితంలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి అపకారం చేయలేదు. అయినప్పటికీ కూడా నాకు ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంది, నేను ఎందుకు దీన్ని ఫేస్ చేస్తున్నాను, దీని నుంచి బయటపడే మార్గం లేదా అని అనుకుంటున్నారేమో ప్రభా. అయ్యా నీతి సూర్యుడిగా ప్రభా, నేను నీతి సూర్యుడిగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాల్లో వెలుగు దయచేయండి ప్రభా తండ్రి. మీ గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించండి ప్రభా. నేను అయ్యా ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. నేను ఇది మొదలుకొని ప్రభా తండ్రి నీతో వ్యక్తిగతంగా ప్రభా సంబంధ బాంధం కలిగి భాగ్యం మీరు దయచేయండి ప్రభా తండ్రి. ఒక వ్యక్తితో మీరు మాట్లాడినట్లు ప్రభా తండ్రి మీరు ప్రతి ఒక్కరు ప్రక్కన కూర్చొని వారితో మాట్లాడండి ప్రభా తండ్రి. నేను మీరే ధైర్యం దయచేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మీకు చేయండి ప్రభా. సమస్యలు సాల్వ్ చేయబడతాయి మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసు మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ యొక్క ఆఖరి రోజుతోటే ప్రభా వారికి దుఃఖ దినాలన్నీ కూడా యేసు నామములో సమాప్తం లగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇది మొదలుకొని ప్రభా నూతనమైన దీవెనలతో నేను నూతన మాసంలోకి అడుగు పెట్టడానికి కృప దయచేయండి ప్రభా తండ్రి. నేను మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు పరిశుద్ధ ఆత్మడ. నేను ప్రతి ఒక్కరు నేను చెప్పుకోలేని కొన్ని అందరితో కూడా షేర్ చేసుకోలేని కొన్ని ప్రభా తండ్రి. నేను మీరే ప్రభా వారి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి. నేను మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నేను ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా గొప్ప కార్యములు మీరు జరిగించండి. వారి నోటి నిండా కుటుంబం నిండా ప్రభా సంతోష ఆనందాలు అనుగ్రహించండి. కృతజ్ఞతాస్తుతి అనుగ్రహించి ప్రభా నీతి సూర్యుడు ఉదయిస్తే ఎలాగ కార్యాలు జరుగుతాయో అలాంటి వెలుగుతో సాక్షులు నిలబడడానికి కృప దయచేసి ప్రభా. నేను సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకొని ఉన్నాం తండ్రి.